రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గతేడాది భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఆలయ మాడ వీధుల్లో సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో మూల విరాట్ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి జితేంద్ర ఫేస్ టు ఫేస్. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే రథసప్తమి వేడుకలకు తిరుమల కొండ ముస్తాబైంది. గత కొద్ది రోజులు కూడా రథసప్తమి వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి రథసప్తమి ఏర్పాట్లపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ఈసారి రథసప్తమి ఆదివారం వచ్చింది, దాంతోపాటు వరుస సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఓం నమో వెంకటేశాయ. సో ఈ నెల 25వ తారీఖు రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని విభాగాలు ఇంటర్నల్ విభాగాలతోటి కూడా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయటం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ చేయటం జరిగింది. సో ఒక మ్యాక్రో లెవెల్ ప్లానింగ్తో పాటు మైక్రో లెవెల్లో కూడా ఎటువంటి చేయాలి, అంటే ఎన్ని గ్యాలరీలో ఈచ్ గ్యాలరీని ఒక యూనిట్గా తీసుకొని ఈచ్ గ్యాలరీలో భక్తులకు ఏ రకమైన సేవలు చేయొచ్చు అని పూర్తి స్థాయిలో మనం మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేసి ఇప్పటికే చర్యలు తీసుకోవటం జరిగింది. అలానే ఈసారి దాదాపు 14 రకాల వంటకాలతోటి అందరికి కూడా అందించే ఏర్పాట్లు చేయటం జరిగింది. 54 ఫుడ్ కౌంటర్లు పెట్టడం జరిగింది. 12 ట్రాలీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు మూల విరాట్ దర్శనాన్ని కల్పించడానికి ఉన్న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. మనకి ఎప్పుడు కూడా దానికి మన SOP పెడతాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి వైకుంఠ ఏకాదశిలో కూడా 9 లక్షలు పెట్టుకున్నాం, అలానే బ్రహ్మోత్సవాల్లో కూడా 9 లక్షలు పెట్టుకున్నాం. ఈసారి కూడా దాదాపు 9 లక్షలు, మొత్తం లడ్డు కూడా మనకి 9 లక్షల దాకా మనకి ఉంటుంది. సో ఏదైతే మాడా వీధుల్లో వేచి ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ABN ఆంధ్రజ్యోతి, తిరుమల.